ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక మిస్గైడెడ్ మిసైల్ లాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు శత్రువు కేసీఆర్ అనుకుంటున్నారు, ఆయనకు శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు. కానీ శత్రువులు వాళ్ళు కాదు, శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు. దాన్ని గమనించాలి. ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. మరి ఆయన మన రాష్ట్రం కోసం ఎందుకు పనిచేస్తాడు? ఆయన పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు, కానీ మన ఆఫీసర్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా ఆదిత్యనాథ్ దాస్ గారిని బాధ్యతల నుంచి తప్పించాలి. కృష్ణ ట్రిబ్యునల్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, తెలంగాణ పక్షాన వాదనలు వినిపించడానికి మన తెలంగాణ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వారిని ముందన పెట్టి తెలంగాణ సోయితో పరిపాలించి రాష్ట్ర ప్రజలకు, రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.